మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దీపావళి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అయితే ఈ దీపావళి పండుగకు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ఐశ్వర్యం వస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, సర్వ సంపదలు చేకూరతాయి. అసలు దీపావళి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీరను ధరించాలి, ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. హిందువులు అత్యంత ప్రియంగా జరుపుకునే పండుగ దీపావళి అనే చెప్పుకోవాలి. చిన్న పెద్ద దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆశ్వేజ మాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అత్యంత సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. దీపావళి అమావాస్య రోజున సూర్య చంద్రులిద్దరూ స్వాతి నక్షత్రంలో ఉంటారు. ఈ సమయంలో స్నానం చేయటం ఎంతో మంచిది. కాబట్టి దీపావళి రోజు ప్రొద్దున్నే తలస్నానం చేసి ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించటం ద్వారా మంచి జరుగుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దీపావళి రోజు ఆరు బయట చేసే సందడి అంతా ఇంత కాదు. చిన్న పెద్ద పటాసులు కాలుస్తూ దీపాలు పెడుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. దీపావళి అంటే దీపాల క్రమం. దీపం వెలుగును పంచుతుంది, చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది, కమ్ముకున్న కారు చీకటిని చీల్చివేస్తుంది. హిందువులు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు. పండుగలకు తప్పనిసరిగా దీపారాధన చేస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈరోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ప్రతి పండుగకు పిండి వంటలు, కొత్త బట్టలు, సరదాలు, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు? ఆరు బయట దీపాల పెట్టడం వెనుక కారణం ఏమిటి అనే విషయానికి వస్తే, మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానికి పితృదేవతలు దిగివచ్చి దీపావళి రోజున పితృలోకాలకు తిరిగి పయనమవుతూ ఉంటారు. అలా వెళ్ళే పితృదేవతలకు వెలుతురు చూపించటం కోసం దీపావళి రోజు ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని పెద్దలు అంటూ ఉన్నారు. ఇంటి గడపకు పూసే పసుపు, వాకిట ముందు వేసే రంగవల్లికలు, ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. దీపావళి వెనక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దీపావళి పండుగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలనే ఉద్దేశంతో నిర్వహించారు. వ్యాపార అభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు పూజలు చేస్తారు. దీపావళి రాత్రి లక్ష్మీదేవిని శక్తి కొలది, భక్తి కొలది పూజించి ఇంటి ఆవరణను దీపాలతో అలంకరించి సంబరం చేసుకుంటూ ఉంటారు. హిందూ పూజా విధానంలో దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. పూజకు ఏమీ లేకపోయినా ఒక్క దీపం వెలిగించి ప్రార్థిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. దీపం జ్యోతిః పరబ్రహ్మ, దీపం సర్వతోమోహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తూ ఉంటారు. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యకాంతికి మించిందని శాస్త్రం చెప్తుంది. ఆ రోజు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. దీని వెనుక కూడా ఓ కథనం ఉంది. ఒకసారి దేవతల అధిపతి ఇంద్రుడు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ, అమ్మ, సామాన్యులు నీ కృపను పొందాలంటే ఏం చెయ్యాలని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ ఏ లోటు ఉండదు. దీపం వెలిగించి ప్రార్థించే భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను అను బదిలిస్తుంది. అప్పట్నుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవటం ఆనవాయితీగా మారింది. దీపావళి రోజు దీపాలతోనే పండుగ కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది. ఇక శాస్త్రీయ కోణంలో చూసిన దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి.
వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతాయి. క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటి వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు వెలిగించటం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దీపంలో పడి చనిపోతాయి. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు, మతాబులు, వాటి నుంచి వచ్చే పొగ, దోమలు మొదలైన వాటిని మట్టు పెట్టేస్తాయి. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా అభ్యంగన స్నానం చేసుకోవాలి. ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ప్రత్యేకించి ఆడవారు దీపావళి పండుగ రోజు పసుపు రంగులో ఉండే దుస్తులు కానీ లేదా తెలుపు రంగులో ఉండే దుస్తులు కానీ ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తెలుపు రంగు చీర కట్టుకుంటే మాత్రం ప్లెయిన్గా ఉండే చీర కాకుండా అంచు ఉన్న చీర కట్టుకోవాలి. ఆ అంచు కూడా పచ్చటి రంగులో ఉండే అంచు అయితే చాలా మంచిది. ఇలా దీపావళి రోజు పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించటం వలన ఆడవారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా దీపావళి రోజు తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దీపావళి అమావాస్య రోజు అందరూ కూడా తెలుపు కానీ లేదా పసుపు రంగులో కానీ ఉండే దుస్తులను ధరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఇలా దీపావళి రోజు ఉదయమే లేచి శుచిగా స్నానం చేసి ఈ రంగు వస్త్రాలను ధరించండి. ఆ తరువాత ఆడవారు గడపకు పసుపు, కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోండి. పూజామందిరంలో అందమైన ముగ్గులు వేయండి. పూజగదిలోని దేవుని పటాలను గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈరోజు ప్రత్యేకంగా పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. సాధారణంగా ఆడవారు దీపావళి పండుగ అనగానే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అలంకరించుకొని దర్శనమిస్తారు. ఆ కోణంలో ఏ రంగు చీర ధరిస్తే మంచిది అని ఆలోచిస్తారు. దీపావళి రోజు పసుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించటం అతి శ్రేష్టం. అలాగే దీపావళి అమావాస్య రోజు పొరపాటున కూడా నల్లటి రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. తెలుపు కానీ పసుపు కానీ ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవి పూజకు సిద్ధమవ్వాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబీ పువ్వులు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారిని పూజించుకోవాలి. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసి ఇంటిని దీపాలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత చీకటి పడిన సమయంలో టపాసులను జాగ్రత్తగా కాలుస్తూ పండుగను జరుపుకోవాలి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా దీపావళి రోజు ఈ రంగులో ఉండే వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొంది దీర్ఘ సుమంగళి యోగంతో సంతోషంగా జీవించండి. తెలుగు పండుగల్లో దీపావళి చాలా ప్రముఖమైనది. ఆశ్వేజ అమావాస్య రోజునే దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బీ దిబ్బీ దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర పుటుక్కు దెబ్బ అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలకు వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపాలకు మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు గుమ్మము, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీ పూజ చేయాలి. ధనలక్ష్మీ పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారస్తులు నమ్ముతూ ఉంటారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టుముట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు.
లోకుల కోరిక మేరకు ఆ దుర్మార్గుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వెళ్లి సంహరించిన పర్వదినమే నరక చతుర్థి. ఆ మరునాడు దీపావళి పండుగ. నరకుడు ప్రజ్ఞోదిశపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుణ్ణి రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంతో పడి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. అయాన తన తల్లే తనను చంపదు అని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను గావించిన దుర్మార్గాలు పరాకాష్ఠకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురిచేశాయి. ఒకసారి నరకాసురుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పత్రికను చేరపట్టాడు. వీరు వారన్న విచక్షణ లేకుండా గంధర్వ దేవ మానవ కన్యలను అపహరించి తన అంతఃపుర పంజరంలో బంధించటం ఇతనికి ఒక వ్యసనంగా మారింది. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించటంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్ఠకు అందుకున్నది. ఇంద్రుడు ఆపద రక్షకుడైన శ్రీకృష్ణుని శరణువేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న భూదేవి అవతారమైన ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి అతన్ని కొద్దిసేపు నిలువరించింది. ఆ తరువాత శ్రీకృష్ణుడి మేల్కొని నరకుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతడి కంఠాన్ని దునుమాడి వాడి పీడను వదిలించాడు. ఆ విధంగా ఆశ్వేజ బహుళ చతుర్దశి నాడు లోక కంటకుడైనటువంటి నరకుని మరణం సంభవించింది. తన పుత్రిని పేరైనా కలకాలం నిలిచి ఉండేలాగా చేయమని సత్యభామ ప్రార్థించటంతో ఆ రోజు నరక చతుర్థిగా పిలువబడుతుందని వరం ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మము సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విడగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావటంతో చీకటిని ప్రాలద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. అనేక శతాబ్దాలుగా గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మల్లో చేసిన పాపాలు భగవంతుని కరుణా కటాక్షంతో మాత్రమే దూరం అవ్వటమే దీపావళి. చీకటి అనేది దుఃఖానికి, మరణానికి, భయానికి సంకేతం. వెలుగులో ఏది ఏదో గుర్తించే మనం చీకటిలో ఆ శక్తిని కోల్పోతాము. అలాంటి అవలక్షణాలు కలిగిన చీకటిని పోగొట్టాలంటే వెలుగులు విరజిమ్మే దీపం అవసరం. అందుకే పరబ్రహ్మ స్వరూపాన్ని జ్యోతితో పోల్చారు. అదేవిధంగా సమస్త వెలుగును విరజిమ్మే పదార్థాలైనటువంటి సూర్య, చంద్ర, తారకలు, మెరుపు, అగ్ని అనేవి ఆ పరంజ్యోతి ప్రకాశాలే తప్ప మరియొకటి కావని స్పష్టం చేశాయి. అందుకే దీపావళి నాడు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుకగా పండుగ జరుపుకుంటారు. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు, మతాబులు, వాటి నుంచి వచ్చే పొగ, దోమలు మొదలైన వాటిని మట్టు పెడతాయి. అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై 14 ఏళ్లు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తూ ఉండగా లంకాధీశుడైన 10 తలల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళ్తాడు. ఆ తరువాత రావణాసురుడితో జరిగిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆ రోజు అమావాస్య. అయోధ్యంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యవాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. మరణాన్ని దరిచేరనివ్వని అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా దీపావళి రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే ఈరోజు సాయంత్రం సకల ఐశ్వర్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 13 ఏళ్లు వనవాసము, 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటూ ఉంటారు.
మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇలా దీపావళి పండుగ జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.